అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఇదిగోనండి వాళ్ళ అక్కాళ్ళ ఇంటికి వచ్చాను. వీళ్ళ యాడు చూపిస్తాను. నాకు సరిగ్గా కాయట్లేదు అనుకుంటున్నాను, బట్ నాకని కాదు, నాకు వెస్ట్ ఫేసే కాయట్లేదు, ఎండ ఎక్కువ వస్తుంది అనుకున్నాను. ఇక్కడ అక్కాళ్ళకి కూడా అట్నే ఉంది. మా అక్కాళ్ళ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాడి అట్నే ఉన్నాయి. కాకపోతే అల్లుకోవటం బాగానే అల్లుకుంటుంది, కానీ టేక్ కేర్ చేస్తాం కదా, ఇంకా నల్లుకుంటుంది, కానీ కాయలు తక్కువేనమాట. ఇళ్ళ చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఈ కాంపౌండ్ వాళ్ళు ఎమ్మటే షేడ్లో కూడా వర్క్ పోకుండా ఇలా పెడతారనమాట. ఇక్కడే కొద్ది పచ్చగా బాగుంటాయి, ఎండ రాదు కదా షేడ్ ఉండి, అందుకని ఇదిగో గోంగూరలు అలా పెట్టారండి. ఈ డబ్బాల్లోనే ఉన్నాను. ఇదిగో వంగ, బెండ, ములగ అని ఇలా పెట్టారు. వీళ్ళు ఇదివరకు చాలా బాగా చేసేవాళ్ళండి. గార్డెన్ వర్క్ అంటే మా బావగారికి బాగా ఇష్టము. బట్ ఇప్పుడు వాళ్ళు ఆ కొడుకు దగ్గర 10 రోజులు, ఈ కొడుకు దగ్గర 10 రోజులు, అక్కడో 2 వారాలు, ఇక్కడో 2 వారాలు, ఇండియా వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నెల ఉండొస్తుంటారనమాట. అందుకని వీటిని టేక్ కేర్ చేయలేక కొందరు అట్లా ఉంటున్నారు. అదిగోండి, చిన్న చెట్టే కానీ దీనికి 5 కాయలు ఉన్నాయి, ములక్కాయలు. ఇదివరకు వీళ్ళకి వందలు వచ్చేయను, బట్ ఇప్పుడు టేక్ కేర్ లేక అది. మా తమ్ముడు వాళ్ళకి చిన్న చెట్టుకే వందల కాయలు ఉన్నాయి. ఇదిగోండి తమ్మ చెట్టు నేనే ఇచ్చాను మొక్కలు. అదిగోండి గోంగూరలు ఇవన్నీ. ఇదిగోనండి బంతి మొక్కలు. నాకు బంతి మొక్కలు, నాకు నారు పోసి నాకు వేసుకోవటం ఇష్టం ఉండదు. మనం వేస్తే ఇట్లా చెట్టు అంతా అయిందాక మనకి పూలు రావండి. నా ఎత్తు చెట్లైనా కానీ ఆగస్ట్ లాస్ట్ నుంచి సెప్టెంబర్ నుంచి కానీ మనకి పూలు పూయవు. అదే మనం కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, బెత్తెడు జానెడైన దగ్గర నుంచి మనకి మంచిగా పూలు పోస్తాయి అన్నమాట. ఇదిగోనండి, ఇది తెలుసా మీకు? నేల ఉసిరి అంటారు. ఇదే మన చింతాకుల్లాగా ఉంటుంది, చూస్తుంటే చింతాకుల్లాగా ఉంటుంది. ఇటు సైడ్ చూస్తే ఇదిగోండి, ఇవి ఇలా కాయల్లాగా ఉంటాయి, ఉసిరికాయల్లాగా. ఇది లివర్కి కానీ దేనికైనా అన్నిటికీ చాలా మంచిది అంటారండి. లివర్ పాడైనా దేనికైనా కూడా. ఇదిగోనండి, ఈ కిందనే అల్లిచ్చేసారు వీళ్ళు. వాళ్ళు పెట్టారు, కాకపోతే వాటి పాకలేదట్టుంది. ఇదిగోనండి, ఇక్కడ ఒక దోసకాయ ఉంది. అదిగోండి, అది కాయలు ఏమంత విపరీతంగా అయితే లేవండి, అంటూ ఉన్నాయిలే. మన మీద పర్వాలేదు, మాదేమో అసలు మరీ వెస్ట్ ఫేస్ అనుకోండి. వెస్ట్ మాకు వెనకమాల అసలు ఏమీ లేదు, ఇల్లు కానీ చెట్టు కానీ అట్లా. ఇదిగోండి, వీళ్ళు వెనకటల్లి ఆ గడ్డి అది పీక్కోలేక ఇప్పుడు పాట్స్లో పెట్టుకున్నారు. ఇదివరకైతే ఈ కింద అంతా బెడ్స్ వేసుకొని ఇక్కడ పెట్టేసుకునేవాళ్ళు. ఇదిగోండి, ఈ దొండ చెట్టు ఏమో నాకు మొక్క ఇచ్చింది, కాకపోతే మిగతా మొక్కలన్నీ ఈ బెండ ఇవన్నీనేమో నేను ఇచ్చాను అనమాట. చిక్కుడు, ఇది చెట్టు చిక్కుడు అండి. అది అదిగోండి చెట్టు చిక్కుడు. అదిగోండి కాయలు చూసారా? నాకేమో ఈ మాత్రం కూడా రాలేదు కాయలు, వీళ్ళకేమన్నా కొంచెం వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి కాయలు. మిగతా అన్ని పూలు ఉంటాయి కానీ అన్నీ రాలిపోతున్నాయి కూడా. అంతే, అంత విపరీతంగా ఏం లేవు. అల్లుకోవటం అయితే ఈ చివరి నుంచి ఆ చివరికి అల్లుకుంది, కానీ కాయలు తక్కువేనండి. ఇదిగోండి ఫిగ్ చెట్టు నేనే ఇచ్చాను అక్కాళ్ళకి, మేము స్ప్రింగ్ ఫీల్డ్ వెళ్ళే ముందు. ఇది బాగా తెగ కాయలు కాస్తుంది. మొన్నే అన్నీ ఒబ్బుట్టెడు కాయలు కోసం అందరికీ తలా కాసిన బంచేసింది. ఇది పెద్ద వృక్షంలాగా అయిపోయిందండి. అదిగోండి, చూపిస్తా ఉండండి. అదిగోండి, పెద్ద వృక్షంలాగా అయిపోయిందన్నమాట ఈ ఫిగ్ చెట్టు. 3 ఏళ్ళు అయినట్టుంది, 4 ఏళ్ళు అయినట్టుందిలే పెట్టి. అది ఇదిగోనండి, సొర చెట్టు ఏమో కిందనే ఉంది. వీళ్ళు అల్లు ఉంది కానీ అల్లుకి పాకించడానికి దానికి కూడా టేక్ కేర్ తగ్గి నేనే ఇచ్చాను. మరి సొర మొక్కలు ఇక్కడ ఏంటో మరి గుండెటతో వచ్చింది. నాకు అన్ని పొడుగుయ్యే వచ్చినాయి, ఇక్కడ కూడా పొడుగుయ్యి వచ్చినాయి. మరి వీళ్ళు ఏమన్నా ఎక్కడదో మరి నా దగ్గరే ఉన్నాయో మరి 2 రకాలు మరి తెలియదు నాకు. ఉండటమైతే బాగున్నాయండి. బ్లూబెర్రీ ఉండాలి, మరి అదేం చేశారో లేదు. ఇదివరకు ఈ బెడ్లో అన్ని మొక్కలు వేసేవాళ్ళు, ఇప్పుడు ఆ బెడ్లో ఆ గడ్డది పీకలేక వీళ్ళు కూడా కుండీల్లోకి వచ్చేసారు. ఇదిగోండి బెండ మొక్కలు బాగానే కాసినాయి, బాగానే పెరిగినాయి చెట్లు. కాయలు తక్కువే ఉన్నాయి కానీ
అదిగోండి అది ఎర్రబచ్చలు కూడా బాగానే ఉంది. నాకు ఎర్రబచ్చలు నేను పెట్టాగా, నాకు ఎందుకనో రాలేదు. వీళ్ళకేమో కొద్దిగా బాగా వచ్చినాయి. ఇదిగోండి అదిగోండి మొలవ చెట్టు, కాకపోతే కాయ పూత పిందే ఏమి లేదు. ఇదివరకు వీళ్ళకన్నీ బాగా కాసేయండి, పిల్లల దగ్గరికి తిరగనివ్వండి వెకేషన్స్కి. ఈ అట్లా రావట్లేదన్నమాట. ఇదిగో దోస అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది చెట్టు. అదిగోనండి అక్కడ ఒక కాయ ఉందా, అక్కడక్కడ ఉన్నాయండి. ఇదిగోనండి ఇదిగో అక్కడ ఒక దోసకాయ, ఇక్కడ ఒక దోసకాయ. అది అడపదడప ఉన్నాయండి కాయలు. కొద్దిగా దోసకాయలు బాగానే వస్తున్నాయి. కరివేపాకు కొద్దిగా అలా చెయ్యి తగిలితేనే భలే కమ్మటి వాసన వస్తుందండి. ఇది బిల్వపత్రం అండి, ఇది మారేడు చెట్టు. ఇది ఏకబిల్వం శివార్పణం అంటారు కదా, అది అనమాట. ఇది మిరప చెట్టు అండి. ఇది లాస్ట్ ఇయర్దండి చెట్టు. వీళ్ళు గరాజ్లో పెట్టేసుకోనో లేదు, వీళ్ళు ఊరికి పోతున్నా కానీ ఎవరిళ్లలోనన్నా పెట్టి టేక్ కేర్ చేయమనన్నా చెబుతారు. అది బాగా పెద్దదైంది. అది ఈ సంవత్సరం అయితే అప్పుడే ఎంత పెద్దది అవ్వదు కదా. ఇదిగోండి బాగా ముదిరిపోయి కొమ్మలు అవి కూడాను. ఇదిగోండి బాగా పెద్దదైంది. ఇది అరటి చెట్లు అండి. అవి పిలకలు వస్తున్నాయి కానీ కాయలు ఇటుగా అయితే గెలబడదు. నాకైతే ఇక్కడ మన టెక్సాస్లో వేస్ట్ అనిపించిద్దండి అరటి చెట్లు. అది 4 నెలలు పెరిగేటప్పటికి మళ్ళీ మనకి చలి వచ్చేసి ఫ్రీజ్ అయిపోద్ది, పోయిద్ది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా ఎందుకు ఇంత కాడికి అనిపిస్తుంది. ఒకవేళ గెలపడాలన్నా కానీ 5-6 ఏళ్ళకి కానీ పడదనమాట. ఇదిగోండి గోంగూర, తులసి మొక్కలు. ఇదిగోండి అది ఈ పూలు పుయ్యవి బంతి మొక్కలు, అదే సెప్టెంబర్లో నుంచి పోస్తాయి. ఇదిగోండి వీళ్ళకి నేనే ఇచ్చాను బెండ మొక్కలు, మరి వీళ్ళు ఏమో తెల్లవి అయినాయి, నా దగ్గర ఏమో గ్రీన్ అయినాయి. అంటే నేను 2-3 సార్లుగా వేసాను కదా, అప్పుడు మనకి విండ్ వచ్చి కొట్టుపోయినాయి అని, తరువాత అట్లా వచ్చేది. ఇదిగోనండి ఇక్కడ కూడా దోస ఉంది. అసలు బంతి మొక్కలు మనం విత్తనాలు వేసుకోవటం వేస్ట్ అండి, కొనుక్కొస్తేనే బాగా వస్తాయి. ఇది మనం పూసినా కానీ ఒకటి అరే అంత బాగా ఏమో. ఇది ఇక్కడ ఒక దొండ ఉంది, నాకు దొండ చెట్టు నాకు అక్క ఇచ్చిందిలేండి. ఇదిగోండి ఇక్కడ ఒక కాకర ఉంది, పెద్ద కాయలు ఏమి లేవు, మనయ్యే బెటర్. ఇప్పుడు అసలు నాకు కాకర పిందెలు 10-12 పిందెల పైన ఉన్నాయండి. ఇదిగోండి ఇదేమన్నాను బేర, అల్లు ఉంది కానీ కాయలు ఏం పెద్ద లేవు. ఇదిగోండి ఒక కాయ ఉంది. ఇది కొయ్యొచ్చేమో, కత్తి బల్లేతకు ఉంది, రేపు కొయ్యొచ్చు అనుకుంటాను అండి. ఈ ముడత తెగులు నాకు వచ్చినట్టే వస్తుంది. ఇంతేనండి. ఇదివరకు వీళ్ళకి బుట్ల కాయలు వచ్చాయి, చేయలేక కొంత ఊళ్ళకి పోయి కొంత అట్లా. ఇదిగోనండి వీళ్ళకి అసలుకి ఇంత మెల్ల ఉందండి. ఈ మెల్ల అంతా జాలక వాళ్ళకి దీనికి మధ్యలో కూడా ఇక్కడ కూడా పెట్టేవాళ్ళు. ఇక్కడే ఇంకా ఎండ రాక బాగుంటుందని ఇక్కడ ఆకుకూరలు అవి పెట్టేవాళ్ళు. ఇవరికి ఇక్కడ కూడా చుక్క కూరని మింట్ అని వేసేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా అన్నీ పోయినట్టుంది. పేరుకి అక్క బావగారులనే కానీ మమ్మల్ని చూసుకోవటంలో మా అమ్మ నాన్నగారుల కంటే బాగా చూసుకుంటారండి ఇద్దరును. ఈసారి ఎప్పుడన్నా మా అక్కళ్ళ బాబు వాళ్ళ ఇంటికి వెళ్దాము, అక్కడ యాడ్ కూడా చూపిస్తాను. అది కూడా ఇంతే, చెట్లు బాగానే ఉన్నాయి కానీ పూత పిందెలు తక్కువ అన్నమాట. మనకల్లా సెప్టెంబర్ వస్తే కానీ కొద్దిగా మంచిగా పిందెలు పూతలు పడవండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఓకే, మీరు కూడా ఇప్పుడే కాయలు కాయట్లేదని మీరు దిగులు పడే పని లేదనమాట. మనకి సెప్టెంబర్ నుంచి కాస్తాయి. కాలిఫోర్నియాలో వాళ్ళకి, ఓహాయోలో వాళ్ళకి కాసినాయి, మనకు కాయలేదని మనం ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.